బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకే విజయ్కి బిగ్ రిలీఫ్ దొరికింది. ప్రభుత్వ ఏర్పాటుకి లైన్ క్లియర్ అయింది. టీవీకేకు వీసీకే అండ్ లెఫ్ట్ పార్టీలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తన మద్దతుని ప్రకటించేసింది. 107 స్థానాలు టీవీకే అండ్ 5 కాంగ్రెస్, మొత్తం 112తో పాటుగా వీసీకే, సిపిఐ, సిపిఎంలు తలా ఓ 2, సుమారుగా 6, అంటే 118 ఎగ్జాక్ట్గా మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అయి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. లైన్ క్లియర్ అయింది. విజయ్కి అధికారికంగా మేము మద్దతిస్తున్నాం అంటూ వీసీకే, కమ్యూనిస్టు పార్టీలు కూడా అనౌన్స్ చేశాయి. ఒక లేఖను విడుదల చేసింది సిపిఐ. ఇప్పటికే విజయ్కి కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా ఉంది. కాంగ్రెస్ 5, వీసీకే 2, సిపిఐ, సిపిఎంలు తలా 2 కలిపి 118 స్థానాలు రీచ్ అయింది. ఇక్కడ గ్రాఫిక్స్ మనం చూస్తూ ఉన్నాము. టీవీకే 108 గెలిచింది. అందులో కాంగ్రెస్ విజయ్ 2 స్థానాల్లో గెలిచారు. సో 107 అండ్ కాంగ్రెస్ 5, 112. కిందనటువంటి వీసీకే, సిపిఐ, సిపిఎం తలా 2, మొత్తం అన్ని కలిపి 118. సో ఈ స్థానాలతో గెలుపొందారు. ఆయన ముఖ్యమంత్రి పీఠాలు అధిరోహించబోతున్నారు. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ని ఇప్పుడు కలవబోతున్నారు. సో చివరి నిమిషం వరకు కూడా ఇబ్బందులు పడ్డారు ఆయన. సో విజయ్ డిఎండికేతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. అంటే అటువైపు డిఎండికేలో గెలిచింది ఒకే ఒక ప్లేస్ కాబట్టి వారితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. 118 ఎగ్జాక్ట్ కాకుండా ఇంకోటి కలపాలని చూస్తున్నారు. డిఎండికే నుంచి విజయ్ భార్య విజయకాంత్ భార్య ప్రేమలత గెలిచారు. సో విజయకాంత్ భార్య ప్రేమలత గెలిచినటువంటి ఆ డిఎండికేను కూడా మాతో పాటుగా కలవాలి అని చెప్పి విజయ్ రిక్వెస్ట్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే టీవీకే ఆఫీసులో ఆల్రెడీ సంబరాలు మొదలయ్యాయి. విజయ్ ప్రమాణ స్వీకారానికి అన్ని రకాలుగా ఏర్పాటు కూడా ముమ్మరం చేస్తున్నారు. విజువల్స్ మనం చూస్తున్నాం. సంబరాలకు సంబంధించి పెద్ద మొత్తంలో బాణాసంచా పేలుస్తున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు. ఒక సంబరాల వాతావరణం కనబడుతుంది. ఒకసారి టీవీకే విజయ్ నివాసం దగ్గర ఎటువంటి సంబరాలు ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఆయన గవర్నర్ కార్యాలయానికి చేరుకోబోతున్నటువంటి ఆ కాన్వేకి సంబంధించి ఆ విజువల్ కూడా చూస్తున్నాం. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న వరకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ అటు విజయ్ని ఎందుకు మీరు సీఎం కాన్వాయ్ కేటాయించారని చెప్పి డీజీపీని క్వశ్చన్ చేశారు, చీఫ్ సెక్రటరీని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఆయనే అధికారికంగా విజయ్కి కాన్వాయ్ ప్రొవైడ్ చేయండి అని చెప్పే పరిస్థితి వరకు వచ్చింది. సో ఇట్స్ ఎ బీయింగ్ టైం పీరియడ్ అంతే. సో మనం ఒక బాక్స్లో సిపిఐ మద్దతుకు సంబంధించి ఆ విజువల్ కూడా చూస్తున్నాం. 2, His Excellency, the Governor of Tamil Nadu, Raj Bhavan, Chennai, letter of unconditional support by the Communist Party of India, Legislature Party to Tamilaga Vetri Kazagan for formation of government in Tamil Nadu. Your Excellency, under the instructions of Party Secretary M. Veerapandiyan, I.T. Ramchandran, as the leader of the Legislature Party of Communist Party of India, Tamil Nadu Legislative Assembly, on behalf of our 2 MLAs, do hereby convey our unconditional support to the TVK party under the leadership of his president and legislature party leader Mr. C. Joseph Vijay for the purpose of the formation of government in the state of Tamil Nadu. సో మేము మద్దతు తెలుపుతున్నామంటూ సిపిఐ ఒక లేఖను కూడా విడుదల చేసింది. అటు వీసీకే పార్టీ అధికారికంగా ప్రకటించింది, సిపిఎం కూడా అధికారికంగా ప్రకటించేసింది. సో వాళ్ళ పార్టీ లెజిస్లేచర్ లీడర్స్తో ఈ స్టేట్మెంట్ని ఇప్పించింది సిపిఐ అండ్ సిపిఎం పార్టీస్. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ మరింత లైవ్లో అందిస్తారు. కృష్ణమోహన్, సో విజయ్కి లైన్ క్లియర్ అయింది, అన్ని రకాలుగా ముందుకెళ్ళబోతున్నారు. కానీ ఇప్పటికీ ఎప్పటికైనా మెడ మీద కత్తిలాగా భావించాల్సిందే. ఎగ్జాక్ట్ మ్యాజిక్ ఫిగర్ మాత్రమే ఉంది, ఏ క్షణమైన ఏదైనా జరగవచ్చు. సో విజయ్ ఇంకా ఎటువంటి వ్యూహరచన చేస్తున్నారు? యాజ్ ఆఫ్ నో ముఖ్యమంత్రిగా లాంఛనమైనప్పటికీ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? డిఎండికేతో కూడా, విజయకాంత్ భార్యతో కూడా ఆయన కొంత చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సో ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి, అవి కూడా ముందుకొచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా మన ఉదయం నుంచి కూడా మాట్లాడుతుంది. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో లెఫ్ట్ పార్టీలు కావచ్చు, లేకపోతే విసికే కావచ్చు, ఈ 3 పార్టీలు కూడా డెఫినెట్గా తమకు విజయ్కి అవసరమైన 6 స్థానాల్ని క్లియర్ చేయబోతున్నాయని మనం ఉదయం నుంచి ఆర్టీవీ ముందే చెప్తూ వచ్చింది. ఆ నేపథ్యంలోనే కాసేపటి క్రితమే లెఫ్ట్ పార్టీలు పూర్తిగా కూడా ఒక అధికారిక లేఖను కూడా గవర్నర్కు రాసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సో మరోవైపు రెండో విషయానికి వస్తే ఏకంగా వీసీకేకి సంబంధించిన అధినేత కూడా నేరుగా విజయ్ని కలవడానికి విజయ్ ఇంటికి కూడా చేరుకున్నారు. దీంతో ఇక పూర్తిగా క్లియరెన్స్ వచ్చేసింది. తన మ్యాజిక్ ఫిగర్కి అవసరమైన 118 స్థానాలు ఏవైతే అవసరమవుతాయో ఆ 6 స్థానాల్లో క్లియర్గా రావడంతో ఒకవైపు కాంగ్రెస్ 5, లెఫ్ట్ పార్టీలు 4, వీసీకి 2. సో ఈ 2 అవసరమైన పార్టీలు సీట్లు వెంటనే రావడంతో ఇప్పుడు కాసేపటి క్రితమే ఆయన గవర్నర్ కలవడానికి
కోరారు. 4:30 లేదు 6 గంటలకు కానీ ఈ 2 టైంలో ఖచ్చితంగా గవర్నర్కి కలవడానికి టైం కోరిన నేపథ్యంలో ఆయన ఈరోజు రాత్రి కలుగుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు కలిసిన తర్వాత బహుశా రేపటికే ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు పూర్తిగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రేపటికే సిద్ధమవుతుంది. అది కూడా నిన్న ఎప్పుడైతే ఆగిపోయిందో నెహ్రూ స్టేడియంలో ఆగిపోయిందో అదే స్టేడియంలో ఈ రోజు కూడా టీవీకే కార్యాలయం దగ్గర సంబరాలు జరుగుతున్నాయి. ఒకసారి విజువల్ చూద్దాం. టీవీకే ఎమ్మెల్యే సంబరాలు చేసుకుంటున్నారు. నిన్నటి వరకు ఉదయాన్నే మీరు చూస్తున్న విజువల్స్ ఉన్న వారంతా కూడా ఆందోళన చేపట్టారు. గవర్నర్ వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. గవర్నర్ వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడంతో పాటుగా లోక్ భవన్ ముట్టడి కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో క్లియరెన్స్ వచ్చేసింది. టీవీకే విజయ్ ముఖ్యమంత్రిగా లాంఛనంగా కాబోతున్నారు. వీసీకే కమ్యూనిస్ట్ పార్టీ కూడా సపోర్ట్ ఇవ్వడంతో మొదటి నుంచి ఆర్టీవీ చెప్తూనే వచ్చింది, ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ గేమ్ చేంజర్ కాబోతోంది వీసీకే కమ్యూనిస్ట్ పార్టీలే అనేది మొదటి నుంచి చెప్తూ వచ్చాం. సో ఇప్పుడు వాళ్ళ మద్దతుతోనే టీవీకే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇస్ గోయింగ్ ఆన్ విత్ కృష్ణమోహన్ అగైన్. కృష్ణమోహన్, సో ఏం జరగబోతోంది? ఎప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది? మనోజ్, మరి కాసేపట్లోనే టీవీకే అధినేత విజయ్తో పాటు సిపిఎం నేతలు కూడా కొంతమంది వెళ్తారని ఒక సమాచారం ఉంది. అలాగే వీసీకే నేత కూడా వెళ్తారు. రామచంద్రన్ ఆల్రెడీ అఫీషియల్గా లేఖ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. సో వీళ్ళందరూ కూడా వరుసగా మరి కాసేపట్లోనే వాళ్ళందరూ కూడా సంయుక్తంగా ఒక ప్రెస్ మీట్ని కూడా నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లో అది జరగబోతుంది. మరోవైపు విజయ్ నేరుగా గవర్నర్ని గెలుస్తారు. ఈరోజు 4:30కి సమయం కోరారు, లేదంటే 6 గంటలకి. ఈ 2 సమయాల్లో ఏదో సమయంలో గవర్నర్ పిలుపుని వస్తుంది. వెంటనే ఆయన బయలుదేరి వెళ్ళబోతారు. దానికి ఆయన కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. సో 6 గంటలకు కలిసిన తర్వాత రేపు ఉదయాన్నే ఎటువంటి పరిస్థితుల్లో ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తుంది అనేది గవర్నర్ చెప్తారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే కొంతమంది అధికారులు నెహ్రూ స్టేడియంకి చేరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే, అంటే మొన్న ఎక్కడైతే సగం పనుల్లో ఆపేసి వచ్చేసారో ఆ నెహ్రూ స్టేడియం దగ్గరికి ఇప్పుడు వెళ్తున్న పరిస్థితి. ఈరోజు రాత్రి లోపల ఎటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రేపు అధికారపూర్వకంగా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పుడు తేలాల్సిన అంశం ఒకటి లైన్ క్లియర్ అయిపోయింది. విజయ్కి 3 రోజులుగా వరుసగా తమిళనాడు రాజకీయాలు రుచి చూపించారు. కొత్తగా వచ్చిన ఒక విజయ్ లాంటి వ్యక్తిని, సినిమా యాక్టర్ని, రాజకీయాలు తెలియని వ్యక్తిని సినిమా ద్వారా కొంత రాజకీయాలతో మాట్లాడుతూ వచ్చిన విజయ్ ఒక్కసారిగా ఈరోజు తమిళనాడు అధికార పీఠం మీద సీఎం హోదాలో ఆయన రేపు కూర్చోబోతున్న పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో అసలుకి 3 రోజులు అతను నిద్రపోలేదు. కనీసం ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు. ఇష్ట ప్రకారం వివిధ రకాల కూటమిలో బయటకు వచ్చే వివిధ రకాల ఈక్వేషన్స్ చెప్పారు. గవర్నర్ 2 సార్లు పిలిచి కాదని పొమ్మన్నాడు. తర్వాత 3వసారి ఈరోజు కలవాల్సిన పరిస్థితి వచ్చింది విజయ్కి. విజయ్కి అర్థమైంది, ఓహో తమిళనాడు రాజకీయాలు ఎట్టుంటాయా, కేవలం అసలు రాజకీయాలే ఎట్టు ఉంటాయా అనేది కూడా ఆయనకు ఒక్కసారిగా అర్థమైంది. ఇప్పుడు దాకా ఏసీ గదుల్లో ఉన్న విజయ్ సడన్గా ఒక్కసారిగా రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఒకటి, ఈ వ్యవహారాలంతా చూసిన తర్వాత విజయ్ నేను మొదటి నుంచి మీకు చెప్తూనే వస్తున్నా మనోజ్, ఆయన ద్రవిడ పార్టీలను ఎటువంటి పరిస్థితుల్లో దగ్గరికి రానివ్వడానికి వీలు లేదు, ఇష్టపడటం లేదని మొదటి నుంచి చెప్తున్నాను నేను. అందుకే ఏఐడిఎంకే నుంచి దాదాపుగా ఒక 14 మంది ఎమ్మెల్యేలు క్లియర్గా గెస్ట్ హౌస్లో ఉన్నప్పటికీ, రిసార్ట్లో పెట్టినప్పటికీ షణ్ముఖం ఆధ్వర్యంలో వాళ్ళ డిమాండ్స్ని వీళ్ళ ముందుకు పెడుతున్నా విజయ్ ఒప్పుకోలేదు. కేవలం నేను ఏదైతే ఒక కొంత ఇది ఉంటుందో, పట్టుదల ఉంటుందో, లేకపోతే కొంత స్ట్రాటజీ ఉంటుందో అటువంటి నాయకులతోనే వామపక్షాలతో వెళ్తాను, అవసరం అనుకుంటే వాళ్ళతో మాట్లాడతానని చెప్పారు. అలాగే వీసీకే లాంటి పార్టీలను కూడా ఆయన కలుపుకోగలరు, ఒక పెద్ద లీడర్ అక్కడ కూడా. సో వీళ్ళందరినీ కలుపుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కాకపోతే కొంత ఆలస్యం జరిగింది, కానీ ఇది డెఫినెట్గా ముందు నుంచి విజయ్కి తన మనసులో ఉన్నమాట. ఈ 2 ద్రవిడ పార్టీల్ని మనం కానీ కలుపుకుంటే రాబోయే రోజుల్లో పెద్ద మనకి, అంటే రాబోయే రోజుల్లో
ఇప్పుడు దాకా కూడా నేను తను చేసిన ప్రసంగాలలో మొత్తం కూడా ఈ రెండు పార్టీలు కలిసి తమిళనాడుని ముందుకు రానియకుండా పూర్తిగా దోచుకు తిన్నాయి, వాళ్ళ వారసత్వాన్ని దోచుకు తిన్నారు తప్పితే తమిళ ప్రజలకి ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు వరకు. కానీ నేను అటువంటి పరిస్థితి కాదు, వీళ్ళని దూరంగా పెట్టాలని అనుకుంటున్నానని చెప్పి పదే పదే చెప్పిన విజయ్ ఈరోజు దాన్ని పూర్తిగా సాధించారు. అంటే అన్నాడీఎంకేలో నుంచి దాదాపుగా 14 మంది ఎమ్మెల్యేలు ఒక దశలో ముందుకు వచ్చారు. తర్వాత ఏఐడీఎంకే నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఆయన టచ్లోకి వెళ్ళాలని ట్రై చేశారు.